మరణం యొక్క కళ్ళు ఒక అతీంద్రియ థ్రిల్లర్ను డీకోడ్ చేయడం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఎంచుకున్న అంశం చాలా భిన్నమైనది. ఒక భయంకరమైన తెలుగు హారర్ కథకు సంబంధించి అత్యంత అస్తవ్యస్తంగా ముక్కలు ముక్కలుగా ఉన్న ఒక ట్రాన్స్క్రిప్ట్ను మనం ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. దీన్ని చూస్తుంటే వివిధ భాషల కలయికతో ఏదో ఒక రహస్య సంకేతాన్ని ఛేదిస్తున్నట్లనిపిస్తోంది. పదాలు, వాక్యాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. కానీ ఆ గందరగోళం వెనుక ఒక భయంకరమైన అతీంద్రియ మరియు నేరపూరిత థ్రిల్లర్ దాగి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఈ ప్రెజెంటేషన్ ద్వారా ఆ పగిలిన ముక్కలను అతికించి ఈ అనుమానాస్పద మరణాలు వెనుకున్న అసలు కథను పునర్నిర్మించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా దీనిలోకి వెళుదాం. ఈ వాక్యం చూడండి. చాలా బాధ, పాపాలు, చర్చ్ ఫాదర్ మరియు డ్రగ్స్. మూలవచనంలోని ఈ మొదటి కొన్ని పదాలే ఆ కథ యొక్క చీకటి నేపథ్యాన్ని మన కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఒకవైపు బాధ, పాపం లాంటి పదాలు వింటుంటేనే ఒక విచిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది కదూ. కాని వెంటనే దానికి పూర్తి కాంట్రాస్ట్గా డ్రగ్స్ అనే ఆధునిక నేర ప్రపంచపు పదం కూడా ఇక్కడే ఉంది. అసలీ కథలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకతను ఈ ఒక్క వాక్యం అమాంతం పెంచేస్తుంది. ఈ పదాల వెనుకున్న ఆ భయంకరమైన రహస్యాన్ని ఛేదించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ఈ రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఉన్న ఈ తేడాను మనం కాస్త నిశితంగా గమనిద్దాం. ఒకవైపు పాపాలు, బాధ, చర్చ్ ఫాదర్ లాంటి ఆధ్యాత్మిక, నైతిక అంశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఒక విధమైన పశ్చాత్తాపాన్ని లేదా ఏదో దైవిక జోక్యాన్ని సూచిస్తున్నాయి. కాని దానికి పూర్తి భిన్నంగా మరొకవైపు చూస్తే డ్రగ్స్ మాఫియా, పోలీసుల దర్యాప్తు, స్థానిక బిల్డర్ చుట్టూ తిరిగే కఠినమైన నేర ప్రపంచపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పవిత్రమైన లేదా అతీంద్రియ నేపథ్యమున్న చోట ఇలాంటి చీకటి నేరాలు జరగడమనేది ఈ కుట్రను మరింత సంక్లిష్టంగా, మరింత భయానకంగా మారుస్తోంది. ఇప్పుడు ఈ కథ ఎక్కడినుంచి ఎక్కడికి మారుతోందో ఆ చీకటి ప్రదేశాలను ఒక్కసారి మ్యాప్ చేసి చూద్దాం. ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ లేదా హారర్ కథను అర్థం చేసుకోవాలంటే భౌగోళిక పరిస్థితులు చాలా కీలకం. ఈ గందరగోళ వచనంలో చాలా భిన్నమైన ప్రదేశాలు ప్రస్తావించబడ్డాయి. ఒకే చోట స్థిరంగా ఉండకుండా ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్లనిపిస్తోంది. అంటే ఇది కేవలం ఒక చిన్న గ్రామానికి పరిమితమైన సమస్య కాదు, దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉండి ఉండొచ్చు. ఈ టైమ్లైన్ గమనిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. చూడండి, మొదటి రోజు లండన్ లాంటి అంతర్జాతీయ నగరంలో ఈ కథ మొదలవుతుంది. అంటే బహుశా ఈ సమస్య యొక్క మూలం అక్కడే ఉందేమో. అక్కడి నుంచి నేరుగా ఇండియాలోని గోవాకి షిఫ్ట్ అవుతుంది. కాని ఇక్కడే ఒక విచిత్రముంది. డ్రగ్స్, అనుమానాస్పద మరణాల్లాంటి భయంకరమైన నేపథ్యం ఉన్న ఈ కథలో సడన్గా ఒక కిడ్స్ క్లబ్, అలాగే ఒక వాటర్ పార్క్ గురించి ప్రస్తావనొస్తుంది. అసలు పిల్లలు ఆడుకునే చోట ఇలాంటి చీకటి వ్యవహారాలకు ఏం పని? వినడానికి ఎంతో ఆందోళనగా ఉంది. ఆ తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ 3వ రోజుకి ఢిల్లీకి చేరుకుంటుంది. దీన్ని బట్టి ఢిల్లీనే ఈ మొత్తం కుట్రకు ఫైనల్ డెస్టినేషన్ లేదా కేంద్రబిందు అని మనం అనుకోవచ్చు. సరే, ప్రదేశాల గురించి చూశాం. ఇప్పుడు ఇక్కడ నిజంగా అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే అదే ఈ కథలోని పాత్రలు. ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ వచనంలో కూడా స్థానిక అధికారులు, ఒక పాస్టర్ లాంటి కొన్ని బలమైన పాత్రలు స్పష్టంగా హైలైట్ అవుతున్నాయి. వీరంతా ఒకరికొకరు ఎలా సంబంధం కలిగి ఉన్నారనేది ఒక పెద్ద పజిల్ లాంటిది. ఈ అనుమానితులు మరియు దర్యాప్తుదారుల జాబితాను డీకోడ్ చేయడం ద్వారా మాత్రమే ఈ కథ డెప్త్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలం. ఒక్కసారి పట్టికను డీకోడ్ చేద్దాం. ముందుగా మనోజ్. బహుశా ఈ కథలో హీరోనో లేక బాధితుడో కావచ్చు. కాని ఇతని పేరు ఏప్రిల్ 8వ తేదీతో బలంగా ముడిపడి ఉంది. ఆ తర్వాత చర్చ్ ఫాదర్. ఇతను పాపాలు మరియు నైతికతకు ప్రతీకగా కనిపిస్తున్నాడు. అసలితను నేరస్తులకు ఆశ్రయమిస్తున్నాడా లేక వారి పాపాలను కడిగే ప్రయత్నం చేస్తున్నాడా అనేది పెద్ద సస్పెన్స్. ఇక సర్పంచ్ ఒక స్థానిక అధికారిగా ఉండి ఈ నేరాలను ఏమైనా కప్పిపుచ్చుతున్నాడా అన్న అనుమానం కలగక మానదు. ఫైనల్గా పోలీసులు. ఈ గందరగోళం మధ్య నిజాలను వెలికితీసే బాధ్యత వాళ్లదే. ఇన్ని భిన్నమైన, విచిత్రమైన పాత్రలు ఒకే కథలో ఉండటం ఈ మిస్టరీని మరింత దట్టంగా మారుస్తోంది. కేవలం వ్యక్తుల గురించే కాదు, ఈ కథను ముందుకు నడిపించే కొన్ని బలమైన భౌతిక ఆధారాలు కూడా ఇక్కడ దాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ చీకటి కథ వెనుక కేవలం ఏదో ఒక అతీంద్రియ శక్తి మాత్రమే లేదు, ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్న వ్యవస్థీకృత కుట్ర, బహుశా ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ హస్తమున్నట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ ఆధారాలను చూస్తుంటే ఒక రియల్ ఎస్టేట్ మరియు డ్రగ్స్ మాఫియా కుట్రలా స్పష్టంగా కనిపిస్తోంది గదూ. ఒక స్థానిక బిల్డర్, అలాగే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది.
బహుశా అపార్ట్మెంట్ సెంటర్గానే ఈ మొత్తం డ్రగ్స్ దందా నడుస్తుందేమో. అంతేకాదు, ఈ పరిస్థితులను అదుపు చేయలేక స్థానిక అధికారులు, పోలీసులు కూడా అల్లాడిపోతున్నట్లు, కంగారు పడుతున్నట్లు ఈ వచనం సూచిస్తోంది. అంటే అర్థం చేసుకోండి, ఈ కుట్ర మూలాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో. ఇదొక సింపుల్ క్రైమ్ కాదు, దీని వెనుక చాలా పెద్ద మాఫియా నెట్వర్క్ ఉంది అనేది పక్కా. ఈ మొత్తం విశ్లేషణలో పదే పదే మన దృష్టిని ఆకర్షించే, మైండ్లో రిజిస్టర్ అయ్యే ఒకే ఒక్క ఖచ్చితమైన నెంబరుంది. అదే నంబర్ 8, ఏప్రిల్ 8వ తేదీ. అసలీ కథలో ఉన్న మనోజ్ అనే వ్యక్తికి ఈ ఏప్రిల్ 8కున్న లింకేంటి? ఈ మొత్తం అస్తవ్యస్తమైన డేటాలో అత్యంత స్పష్టంగా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేసిన సమయం ఇదొక్కటే. ఆ రోజున ఏదైనా దారుణమైన హత్య జరిగిందా, లేక మరేదైనా విపరీతమైన అతీంద్రియ సంఘటన జరిగిందా? ఏదేమైనా సరే, ఏప్రిల్ 8వ తేదీ అనేది ఈ మొత్తం కథను మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన రోజు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, ఒకవేళ మనం ఒక దర్యాప్తు అధికారి స్థానంలో ఉండి ఆలోచిస్తే, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రధానంగా 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటిది, ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న మానసిక, శారీరక బాధలు, పాపాలు, వాటి వెనుక ఉన్న కఠోరమైన నిజాలను గుర్తించడం. రెండోది, లండన్ నుండి గోవా వరకు స్ప్రెడ్ అయ్యున్న డ్రగ్స్ నెట్వర్క్ గురించి లోతైన ఇన్వెస్టిగేషన్ చేయడం. ఇక మూడోది, ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏప్రిల్ 8న అసలు మనోజ్కి ఏం జరిగింది? అతను బ్రతికున్నాడా, చనిపోయాడా, లేక ఏదైనా అతీంద్రియ శక్తికి బలయ్యాడా అనేది కనిపెట్టడం. ఇలా ఈ ఆధారాలన్నింటినీ ఒకచోట చేర్చిన తర్వాత మన ముందు మిగిలిపోయే ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న: ఏప్రిల్ 8న నిజంగా ఏమి జరిగింది? ఒక చర్చ్ ఫాదర్, ఒక సర్పంచ్, పోలీసులు, వాటర్ పార్క్, డ్రగ్స్, అస్సలు సంబంధం లేని ఈ విషయాలన్నీ ఈ అనుమానాస్పద మరణాలతో ఎలా ముడిపడి ఉన్నాయి? ఈ ప్రశ్నల వెనుక ఉన్న చీకటి వాస్తవం ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా, లేదా ఇన్వెస్టిగేషన్లో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకొస్తాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా ఈ భయానక వాస్తవాలను, కథలోని చీకటి కోణాలను అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.